ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మామూలుగా అయితే మనం కడి అనేది మామూలు పెరుగుతో చేసుకుంటాము. అది అందరికీ తెలిసిన రెసిపీని ఆరోగ్యవంతంగా కాస్త దాన్ని పోషకాలు యాడ్ చేసే విధంగా మునక్కాడతో ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామా? మునక్కాడ ఇమ్యూనిటీకి పెట్టింది పేరు. అందుకని కూరలు అట్లా వేసుకుంటే రుచిగా ఉంటుందని అలవాటు చేశారు తప్ప ఇండైరెక్ట్ గా ఇమ్యూనిటీ కోసం. అందుకని ఆ ములక్కాడలో ఉండే గుజ్జంతా తీసి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలను బాగా పెంచడానికి ఉపయోగపడే పుల్ల పెరుగు, పుల్ల మజ్జిగను ఉపయోగించి ఆరోగ్యకరమైన కడిని, ఇమ్యూనిటీ బూస్టర్ కడిని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాం. ములక్కాడ కడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ములక్కాడలు 5, పుల్ల పెరుగు అరకప్పు, ఉల్లిపాయ స్లైసెస్ పావు కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఇంగు పొడి కొద్దిగా, కాశ్మీరీ మిరపకాయ 1, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నీళ్లు పోసి తేనె, నిమ్మరసం వేసి మనం కట్ చేసుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసి ఉడికిస్తాం 2 విజిల్స్ వచ్చే వరకు. ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసేసి ములక్కాడ ముక్కలు కొద్దిగా చల్లారిన తర్వాత స్పూన్ తో ములక్కాడ ముక్క లోపల ఉండే గింజలు, ఆ గుజ్జుని స్పూన్ తో వేరు చేసి తీసి పక్కన పెట్టుకుంటాం. ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న పుల్ల పెరుగుని అందులో వేసేసి అందులో శనగపిండి ఉపయోగపడుతుంది. శనగపిండి వల్ల కడి కూడా కొంత చిక్కగా బాగుంటుంది వేడి చేసినప్పుడు కూడా. ఆ పెరుగుని చిలికేస్తాం అట్లా. ఇక కడికి తాలింపు వేయటానికి మన దగ్గర ఉండే ఒక మట్టి పాత్ర పెట్టాం. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా మేగడ వేసేసి మేగడ తాలింపులో వీటన్నిటిని వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగు పొడి వేసేస్తాం. ఇక మజ్జిగ పులుసులా చేసినప్పుడు ఉల్లిపాయలను అట్లా చీలికలుగా కోసి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసేసి, కడికి మెయిన్ తాలింపే టేస్ట్ కాబట్టి కొద్దిగా మంచిగా వేసాం. మంచిగా తాలింపు వేగిన తర్వాత ములక్కాడ ముక్కలు ఉడకబెట్టిన వాటిలో స్పూన్ తో తీసేసిన తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి దాన్ని కూడా పిసికేస్తే ములక్కాడకు ఉండే కాస్త గుజ్జు కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ నీళ్లు పోసేసాం. ములక్కాడ గింజలు, ములక్కాడ లోపల గుజ్జు తాలింపులో వేసాం. అది కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో శనగపిండి కలిపిన పెరుగు వేసేసి కొద్దిగా మరగనిస్తాం. పైన కొత్తిమీర చల్లేస్తాం. ములక్కాడ కడి సిద్ధమైంది. డాక్టర్ గారు, మరి ఈ చలికాలంలో డ్రై స్కిన్ అండ్ డెడ్ స్కిన్ కూడా ఎక్కువ ఉంటుంది. అవునమ్మా. మరి దాన్ని న్యాచురల్ గా తగ్గించుకునే విధానం ఏదైనా ఉందా? న్యాచురోపతి ఫాలోవర్స్ అంటే అందరిళ్లలో నిమ్మకాయలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది జలుబని, రొంపలో నిమ్మరసం, గ్యాస్, ఎసిడిటీ అని అసలు వాడరు. కానీ అన్నిట్లో నిమ్మరసం పిండేయమంటాం మనం. అలాంటి నిమ్మరసం పిండుకున్నాక రోజు మరి ప్రతి ఇంట్లో ఒక 1/2 డజను తొక్కలు వస్తాయి కదమ్మా. ఆ తొక్కలన్నిటినీ ఈ రోజు మనం చెప్పింది విన్నాక పారేయటం ఆపేస్తారమ్మా. వాటన్నిటిని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుని ప్రతి ఇంట్లో నిమ్మ తొక్కల పొడి పెట్టుకోవాలి. నీళ్లలో కలిపి ఆ నిమ్మ తొక్కల పొడి మిశ్రమాన్ని గనక రాసేసుకుని తర్వాత స్నానం చేస్తే చర్మం మీద ఉండే మృత కణాలు, చర్మం పైన గాలిలో నుంచి చేరిన బ్యాక్టీరియా, ఫంగస్ క్రిములు మొత్తం చచ్చూరుకుంటాయి. మృత కణాల లేయర్లు ఎక్కువ పొరలు ఊడొచ్చేస్తాయి. లోపల ఫ్రెష్ స్కిన్ బయటకు వస్తుంది అనమాట. మంచి లేయర్స్ బయటకు వస్తాయి. కానీ స్కిన్ గ్లో బాగుంటుంది.